ఈ చారిత్రక పత్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అంటే స్వాతంత్ర్యం అనేది కేవలం తుపాకులతోనో లేదా టేబుల్ ముందు కూర్చుని చేసుకున్న ఒప్పందాలతోనో రాలేదు. అవును, అది సామాన్యుల ఆలోచన విధానంలో వచ్చిన ఒక సమూలమైన మార్పు. ఆ మార్పుకు, ఆ మానసిక విప్లవానికి అసలైన పునాది ఈ సహాయ నిరాకరణ ఉద్యమమే. నిజమే. ఈ పత్రాలను ఒక విశాల దృక్పథంతో చూసినప్పుడు అప్పటి పరిస్థితులు, సమాజంలో నెలకొన్న ఆ మానసిక సంఘర్షణ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అంటే కేవలం ఎదురుతిరగటం మాత్రమే కాదు, ఒక కొత్త వ్యవస్థను ఎలా నిర్మించాలో ఈ ఉద్యమం నేర్పింది. ఆ వ్యవస్థను నిర్మించే క్రమంలో ఎదురైన తొలి అడ్డంకి గురించి మన పత్రాల్లో ఉన్న వివరణ చదివితే నిజంగా గుండెను పిండేసేలా ఉంటుంది. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో. అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి అసలు ఒక మహా ఉద్యమం ఎంతో ఉత్సాహంగా ఒక పండుగలా మొదలవ్వాలి. కాని ఈ ఉద్యమం ఒక మహా విషాదంతో మొదలైంది. అవునండి, ఆగస్టు 1 కదా. కరెక్ట్. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించిన రోజే, అంటే 1920 ఆగస్టు 1వ తేదీన జాతీయ నాయకుడైన బాలగంగాధర్ తిలక్ గారు కన్నుమూశారు. చాలా బాధాకరమైన విషయం అది. అవును, ఒక పక్క స్వాతంత్ర్య పోరాటానికి ఆజ్యం పోయాల్సిన కీలక సమయం, మరోపక్క దేశానికి మార్గదర్శనం చేస్తున్న ఒక పెద్ద దిక్కును కోల్పోయిన తీరని శోకం. ఏంటంటే అది ఎవరూ ఊహించని షాక్. ఎగ్జాక్ట్లీ. దాంతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా సంతాప సభలతో, ఉపవాస దీక్షలతో ప్రారంభం కావాల్సొచ్చింది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన భావోద్వేగాల మధ్య ప్రజలు పడిన మానసిక సంఘర్షణ నిజంగా ఊహకందనిది. కానీ ఆ భావోద్వేగాల కలయికే ఆ ఉద్యమానికి ఒక కొత్త శక్తినిచ్చిందని చెప్పాలండి. ఎలా అంటారు? అంటే నాయకుడి మరణం ప్రజల్లో నిరాశను నింపలేదు, బదులుగా వారి సంకల్పాన్ని మరింత ఉక్కులా మార్చింది. ఒక రకంగా ఆ కోపాన్ని, బాధను ఉద్యమం వైపు మళ్లించారు. నిజమే. ఈ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వ్యవస్థలను కూకటి వేళ్లతో పెకలించాలని నిర్ణయించుకున్నారు. అందులో వారు ఎంచుకున్న మొదటి అస్త్రం విదేశీ విద్యాసంస్థల బహిష్కరణ. అదొక పెద్ద ముందడుగు. ఒకసారి ఆలోచిస్తే యువత తమ చదువును మధ్యలో వదిలేసి రోడ్లపైకి రావడమంటే వారి వ్యక్తిగత భవిష్యత్తును పూర్తిగా పణంగా పెట్టడమేరదా? అవును, కెరియర్ మొత్తం నాశనమయ్యే రిస్క్ ఉంది. ఖచ్చితంగా. కానీ ఆ త్యాగం వృధా కాలేదు. ఆ శూన్యతను భర్తీ చేయడానికి అద్భుతమైన స్వదేశీ విద్యాసంస్థలను నెలకొల్పడం నాటి నాయకుల వ్యూహాత్మక దార్శనికతకు నిదర్శనమని చెప్పాలి. అవును, పాత వ్యవస్థను కూల్చడం మాత్రమే కాదు, దానికి దీటైన ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం ఇక్కడ అత్యంత కీలకం. నేటి కాలంలో ఒక పెద్ద యూనివర్సిటీలో సీటు వదిలేయాలంటేనే మనం 1కి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది అప్పట్లో వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూలులు, కాలేజీల నుంచి బయటకొచ్చేశారు. ఒక సోర్స్ ప్రకారం 1921లో హకీం అజ్మల్ ఖాన్ మరియు ఎంఏ అన్సారీలు కలిసి ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా అనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థను నెలకొల్పడం మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. చాలా గొప్ప సంస్థ అది. అవునండి. ఇది కేవలం ఒక 4 గోడల పాఠశాల కాదు, అది బ్రిటిష్ విద్యా విధానానికి, వారి బానిసత్వపు ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడిన ఒక మేధోపరమైన కోట అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే జామియా మిలియా ఇస్లామియా స్థాపననేది ఒక ఉదాహరణ మాత్రమేనండి. అది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. ఇంకా ఎక్కడెక్కడొచ్చాయి? దేశం నలుమూలలా ఈ స్వదేశీ విద్యారంగం దావానలంలా విస్తరించింది. జాతీయ భావాలను రగిలించే లక్ష్యంతో కాశీ విద్యాపీఠ్, తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్ మరియు బీహార్ విద్యాపీఠ్ లాంటి సంస్థలు వెలిశాయి. వావ్, ఇన్ని సంస్థలా! స్వదేశీ విద్యను ప్రోత్సహించడం దీని వెనక ఉన్న అసలైన లక్ష్యం. అంటే విద్యా వ్యవస్థ అనేది ఒక జాతి ఆలోచనలను నియంత్రించే సాధనమని బ్రిటిష్ వారు నమ్మితే, అదే విద్యా వ్యవస్థ ద్వారా జాతిని మేల్కొల్పవచ్చని మన నాయకులు నిరూపించారు. అద్భుతం. విద్యా వ్యవస్థను వాళ్ల చేతుల్లోంచి లాగేసుకున్న తర్వాత ఆ పోరాటం ప్రభుత్వంతో నడిచే ఇతర వ్యవస్థల వైపు మళ్లింది. ఇక్కడే అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది అని చెప్పాలి. ఆ బిరుదుల వదులుకోవడం గురించే కదా. కరెక్ట్. బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలు విసురుతూ గాంధీజీ స్వయంగా ఒక అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వం ఆయనకు బహుకరించిన కైజర్ ఏ హింద్ బిరుదును ఆయన తిరిగిచ్చేశారు. అది ఒక సంచలనం అప్పట్లో. అవును, ఈ బిరుదుకు అర్థం ఎంపైరర్ ఆఫ్ ఇండియా అని. అంటే నేటి కాలంలో సోషల్ మీడియాలో ఒక బ్లూటిక్ పోతేనే గగ్గోలు పెట్టే పరిస్థితులు చూస్తున్నాం మనం. నిజమే. అలాంటిది అంతటి ప్రతిష్టాత్మకమైన బిరుదును ఒక సాధారణ కాగితం ముక్కలా విసిరేయడమంటే బ్రిటిష్ ప్రభుత్వ అహంకారంపై ఎంత బలమైన దెబ్బపడిందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఆ సంఘటన దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత వర్గాల మేధావుల్లో ఒక బలమైన ఆత్మవిమర్శకు దారితీసింది. అప్పటి వరకు బ్రిటిష్ న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తూ లక్షలు గడుస్తున్న ఉద్దండులైన న్యాయవాదులు తమ వృత్తులను వదిలి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. ఆ లిస్టు చాలా పెద్దదే కదా. అవునండి. చిత్తరంజన్ దాస్, సైఫుద్దీన్ కిచ్లు, మోతీలాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆసఫ్ అలీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖులు తమ లాభదాయకమైన వృత్తులను తృణప్రాయంగా వదిలేశారు. గ్రేట్. వీరంతా సమాజంలో అత్యంత గౌరవప్రదమైన, సంపన్నమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఒక రకంగా చెప్పాలంటే నేటి కాలంలో మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు తమ కోట్లాది రూపాయల ప్యాకేజీలను వదిలేసి దేశం కోసం రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం లాంటిది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. వారు అలా తమ కెరియర్ను పక్కన పెట్టడం సామాన్య ప్రజల్లో విపరీతమైన స్ఫూర్తిని నింపింది. అవును, పాలకుల వ్యవస్థలు ఉండి పోరాడటం కంటే ఆ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయడమే సరైన మార్గమని వారు నమ్మారు. అందుకే కాంగ్రెస్ నాయకులు
కేంద్ర రాష్ట్ర శాసనసభ సభ్యత్వాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. 1920లో జరిగిన సాధారణ ఎన్నికలను సైతం బహిష్కరించారు. ఈ క్రమంలోనే 1921లో జరిగిన ఒక అద్భుతమైన రోమాలు నిక్కబొడుచుకునే సంఘటన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సుభాష్ చంద్రబోస్ గారి నిర్ణయం గురించే కదా? ఎగ్జాక్ట్లీ. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఐసీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆ రోజుల్లో లండన్ వెళ్లి ఆ కఠినమైన పరీక్షను పాసయ్యి ఐసీఎస్ ఉద్యోగం సాధించడం అంటే అది యువతకు ఒక కలల శిఖరం. అవును. దాన్ని సాధించిన తర్వాత ఆ పదవిని వదులుకోవటం బహుశా ఆ కాలంలో ఎవ్వరూ కలలో కూడా ఊహించని విషయం. సుభాష్ చంద్రబోస్ గారు ఐసీఎస్ వదులుకోవడం అనే దాని వెనుక ఉన్న ఆ మానసిక కోణాన్ని మనం నిశితంగా పరిశీలించాలండి. చెప్పండి. అది కేవలం ఒక ఉద్యోగానికి రాజీనామా చేయడం కాదు, అదొక స్పష్టమైన రాజకీయ ప్రవేశ ప్రకటన. ఆ రాజీనామా యువతలో ఒక పెను ప్రకంపన సృష్టించింది. ఖచ్చితంగా. ఒక యువకుడు జీవితాంతం లభించే అధికార దర్పం, అనంతమైన సంపద ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకుని లాఠీదెబ్బలు, జైలు శిక్షలు మాత్రమే మిగిలే దేశసేవ కోసం వస్తున్నాడంటే ఆనాటి యువతపై అది ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదొక వేకప్ కాల్ లాంటిది. అవును. దేశం కంటే, ఆత్మగౌరవం కంటే ఏ పదవి గొప్పది కాదనే భావనను ఇది చాలా బలంగా యువత మెదళ్లలో నాటింది. ఈ త్యాగాలు, ఈ బహిష్కరణలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయో విశ్లేషించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పటిదాకా సమాజంలో కులాలు, మతాల పేరుతో ఎన్నో విభేదాలుండేవి కదా. కానీ మన సోర్సెస్ ప్రకారం ఈ ఉద్యమం సమాజంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చింది. హిందూ ముస్లింల మధ్య మునుపన్నడు లేని విధంగా ఒక బలమైన ఐక్యత ఏర్పడింది. అవునండి. ఖిలాఫత్ ఉద్యమం కూడా దీనికి తోడవడంతో ఆ ఐక్యత మరింత బలపడింది. కరెక్ట్. ఈ రెండు వర్గాలు ఒకరికొకరు తోడుగా నిలబడి ఉద్యమాన్ని నడిపించాయి. మరొక ముఖ్యమైన పరిణామమేమిటంటే సామాన్యుడి మనసులో దశాబ్దాలుగా నాటుకుపోయిన ఆ బానిసత్వపు భయం పూర్తిగా పోయింది. ఆ భయం పోయిందనడానికి మన పత్రాల్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ ఉందండి. అదే వేల్స్ యువరాజు అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత పర్యటన. ఓ అవును. మామూలుగా ఒక రాజు తమ దేశానికొస్తున్నాడంటే ప్రజల్లో ఒక రకమైన భయం, గౌరవం లేదా ఆసక్తి ఉంటాయి. కానీ ఆ పర్యటనను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం నల్ల జెండాలు పట్టుకోవడానికో నినాదాలకే పరిమితం కాలేదు కదా ఈ నిరసన. లేదు. బొంబాయి లాంటి ప్రాంతాల్లో ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. అల్లర్లు కూడా జరిగాయి. ఏ బ్రిటిష్ పాలకుల ముందైతే తలదించుకుని నిలబడేవారో అదే పాలకుల వారసుడి పర్యటనను వీధుల్లోకి అడ్డుకోవడమంటే ప్రజల మానసిక బానిసత్వం పటాపంచలైపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. అద్భుతం. సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ పరిణామాలను చూసి సహించలేకపోయింది. నిరసనల తీవ్రతను చూసి భయపడిన ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం మొదలుపెట్టింది. ప్రముఖ నాయకులను అరెస్టు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అలీ సోదరులను అరెస్టు చేసింది. అవును. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం ఏకంగా గాంధీజీని కూడా నిర్బంధించాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కాని ఇక్కడే చరిత్రలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ఏంటది? ఆ మలుపు వెనుక ఉన్న పరిణామాలు చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ అసహాయత మనకు తెలుస్తుందండి. అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన సర్ తేజ్ బహదూర్ సప్రూ ప్రభుత్వానికి ఒక కీలక సూచన చేశారు. ఏమిటంటే గాంధీజీని ఈ దశలో అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని, అల్లర్లో అదుపు తప్పి అసలుకే మోసం వస్తోందని ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించాడు. ఆశ్చర్యకరంగా ఆయన సూచన మేరకు బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ అరెస్టు ప్రయత్నాన్ని విరమించుకుందండి. ఒక భారతీయ నాయకుడి మాట విని బ్రిటిష్ సామ్రాజ్యం తన నిర్ణయాన్ని మార్చుకోవడమంటే ఆ ఒంటి పంచ కట్టుకున్న వ్యక్తి సృష్టించిన ఉద్యమం పాలకుల గుండెల్లో ఎంతటి ఆందోళనను, భయాన్ని సృష్టించిందో మనం గమనించవచ్చు. నిజమే. ఇది మామూలు విషయం కాదు. ఈ ఉద్యమ ప్రయాణంలో నాయకుల సమావేశాలు, తీసుకున్న నిర్ణయాలు కూడా చరిత్ర గతిని మార్చాయి కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం. మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం స్వాతంత్ర పోరాటంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది అని మన సోర్సెస్ వివరిస్తున్నాయి. ఆ ఫండ్ గురించే కదా మీరు చెప్పేది? అవును. ఇక్కడే తిలక్ స్వరాజ్ ఫండ్ అనే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ప్రజల నుండి విరాళాలు సేకరించి ఉద్యమాన్ని నడపడం ఒక ఎత్తు, ఆ నిధిని ఖర్చు చేసిన విధానం అసలైన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. అవునండి. ఆ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఏకంగా 20 లక్షల చెరకాలను అంటే రాట్నాలను తయారు చేయించి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. రాట్నాల పంపిణీ వెనుక ఉన్న వ్యూహం చాలా లోతైనది. అది కేవలం ఒక దానం కాదు, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి వాడిన ఒక బ్రహ్మాస్త్రమది. ఎలా పనిచేసింది ఆ బ్రహ్మాస్త్రం? ఏంటంటే బ్రిటిష్ వారు మన పత్తిని అతి తక్కువ ధరకు కొనుక్కొని మాంచెస్టర్ మిల్లుల్లో బక్కలు తయారుచేసి తిరిగి మనకే అత్యధిక ధరకు అమ్మేవారు. ఇదొక రకమైన దోపిడీ. అవును. ఈ రాట్నాల పంపిణీ ద్వారా ఆర్థిక స్వావలంబనకు, విదేశీ వస్త్రాలను బహిష్కరించడానికి ఒక ఆయుధాన్ని స్వయంగా ప్రజల చేతుల్లో పెట్టారు. ప్రతి ఇంట్లో ఒక రాట్నం తిరగడం మొదలైతే ప్రతి ఇల్లు ఒక స్వతంత్ర వస్త్ర కర్మాగారంగా మారుతుందని వాళ్లు నమ్మారు. గ్రేట్ థాట్. ఈ దెబ్బతో బ్రిటిష్ టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ విజయవాడ సమావేశంలోనే మరో చారిత్రక ఘట్టం కూడా ఆవిష్కృతమైంది. స్వాతంత్ర పోరాటం గురించి చదివే ప్రతి భారతీయుడికి గర్వకారణమైన అంశమిది. మన జాతీయ పతాకం గురించే కదా? ఎగ్జాక్ట్లీ. ఆంధ్రుడైన పింగళి వెంకయ్య గారు ఒక జాతీయ పతాకాన్ని రూపొందించి ఇదే సమావేశంలో గాంధీజీకి అందజేశారు. దాన్ని చూసిన గాంధీజీ ఆ పతాకం మధ్యలో స్వదేశీ స్ఫూర్తికి ప్రతీకగా రాట్నముంచాలని ఒక చిన్న మార్పును సూచించారు. అదొక అద్భుతమైన ఘటం. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి
ప్రజలందరూ ఒకే లక్ష్యం వైపు నడవడానికి ఒక జెండా ఎంత అవసరమో వాళ్లు గుర్తించారు. ఆనాటి ఆ ఆలోచనే నేడు మనం చూస్తున్న మువ్వనెల జాతీయ పతాకానికి అసలైన బీజం. ఆ జెండా ప్రజల్లో ఒక కొత్త ఐడెంటిటీని తీసుకువచ్చింది. ఆ తర్వాత జరిగిన మరో కీలకమైన సమావేశం 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశం. దీనికి హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ప్రాముఖ్యత ఏంటి? ఈ సమావేశంలోనే గాంధీజీ మరొక చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఇకపై స్వరాజ్య సాధనే కాంగ్రెస్ యొక్క ఏకైక లక్ష్యంగా ఆయన ప్రకటించారు. అంటే అంతకుముందు వేరే లక్ష్యాలు ఉండేవనా? అంటే అప్పటిదాకా కొన్ని సంస్కరణలు, విన్నపాలు లాంటివి ఉండేవి. కానీ ఇక పూర్తిస్థాయి స్వాతంత్ర్యం వైపు అడుగులు వేశారు. అయితే ఇక్కడ మన సోర్సెస్ ఒక భిన్నమైన, చాలా ఆసక్తికరమైన కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. అవును, చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒకే వాదన వినడం కన్నా అందులోని భిన్నాభిప్రాయాలను కూడా నిష్పక్షికంగా విశ్లేషించడం ముఖ్యం కదా? పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ పాయింట్ నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. విదేశీ వస్త్రాలను బహిష్కరించడం, వాటిని వీధుల్లో కుప్పలుగా పోసి మంటల్లో వేసి తగలబెట్టడం అనే ఈ కార్యక్రమాన్ని అందరూ సమర్థించలేదు అప్పట్లో. అవునా? అవును, స్వయంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దృష్టిలో బట్టలు తగలబెట్టడం అనేది విద్వేషాన్ని పెంచే చర్య. ఆయన ఆలోచన విధానం వేరు కదా? ఒక సంస్కృతిని ద్వేషించడం కంటే అందులోని మంచిని మాత్రమే స్వీకరించాలనేది బహుశా ఆయన భావనయుండొచ్చు. కాని ఈ విమర్శకు ఉద్యమ నాయకుల నుండి చాలా బలమైన కౌంటర్ కూడా వచ్చింది. అవునండి, ఆ సమయంలో జరిగిన ఒక సైద్ధాంతిక వాదోపవాదం మన పత్రాల్లో స్పష్టంగా ఉంది. ప్రముఖ నాయకుడు బిపిన్ చంద్రపాల్ ఈ వస్త్ర దహనాల గురించి మాట్లాడుతూ, నేను మ్యాజిక్ను నమ్మను, లాజిక్నే నమ్ముతాను అని ప్రకటించారు. మ్యాజిక్, లాజిక్ అంటే ఆయన ఉద్దేశం ఏంటక్కడ? అంటే కేవలం విదేశీ బట్టలు తగలబెడితే రాత్రికి రాత్రి స్వాతంత్ర్యం వచ్చేస్తుందనే లాజిక్ లేని మ్యాజిక్ను తాను నమ్మనని ఆయన ఉద్దేశం. ఒక భౌతికమైన వస్తువును నాశనం చేయడం వల్ల రాజకీయ స్వాతంత్ర్యం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇది చూడ్డానికి చాలా ప్రాక్టికల్గా అనిపించే ప్రశ్న కదా? ఖచ్చితంగా. దానికి గాంధీజీ ఇచ్చిన సమాధానం చాలా లోతైన అర్థాన్నిస్తుంది. నా విదేశీ వస్త్రాలను తగలబెట్టడం ద్వారా నా అవమానాన్ని నేను దగ్ధం చేస్తున్నాను అని గాంధీజీ బదులిచ్చారు. అద్భుతమైన మాట ఇది. అవును, అంటే అది కేవలం ఒక మిల్లులో తయారైన వస్త్రాన్ని కాల్చడం కాదు, దశాబ్దాలుగా మన వనరులను దోచుకుంటూ మనల్ని బానిసలుగా చూస్తున్న పాలకుల చేతిలో మనం అనుభవిస్తున్న అవమానాన్ని, మన ఆత్మన్యూనతను అగ్నికి ఆహుతి చేయడమని ఆయన ఉద్దేశం. ఆ బట్టల మంటల వెలుగులో భారతీయుల ఆత్మగౌరవం ప్రకాశిస్తోందని ఆయన నమ్మారు. ఈ ఒక్క మాట ఆ కార్యక్రమానికి ఒక భావోద్వేగపూరితమైన సైద్ధాంతికమైన బలాన్ని ఇచ్చింది. నిజమే. ఈ క్రమంలోనే గాంధీజీ ఆలోచన విధానంలో ఉన్న మరో ఉన్నతమైన కోణాన్ని మనమిక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం బ్రిటిష్ పాలకులపై మాత్రమే కాదు, మన సమాజంలోని అంతర్గత జాడ్యాలపై కూడా. అవును, అదొక సామాజిక సంస్కరణ లాంటిది. ముఖ్యంగా హరిజనుల పట్ల, అంటే సమాజంలో అణగారిన, అంటరాని వర్గాల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలిపే 2 అద్భుతమైన వ్యాఖ్యలు మన సోర్సెస్లో ఉన్నాయి. ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, పునర్జన్మ అంటూ ఉంటే వచ్చే జన్మలో నేను అస్పృశ్నిగా పుట్టాలి. అబ్బా, అది నిజంగా ఒక నాయకుడి అంతరంగాన్ని ఆవిష్కరించే మాట. సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న వర్గాల వారు అనుభవిస్తున్న వివక్షను, బాధను తాను స్వయంగా అనుభవించాలనే ఒక మానవతా దృక్పథం అందులో కనిపిస్తోంది. కేవలం ఉపన్యాసాలు ఇవ్వటం కాకుండా వారిలో ఒకరిగా మారాలనే తపన అది. అవునండి, అదే చిత్తశుద్ధితో ఆయన చేసిన 2వ వ్యాఖ్య మరింత సంచలనం. అంత్యజులను, అంటే అస్పృశ్యులను వదిలిపెట్టడం కంటే స్వరాజ్యాన్నే తిరస్కరిస్తాను అని అన్నారు. వావ్! సమాజంలో అందరికీ సమాన హక్కుల లేకుండా వచ్చే స్వాతంత్ర్యం తనకు వద్దని ఆయన కుండబద్దలు కొట్టారు. దీన్ని బట్టి ఆయన దృష్టిలో స్వరాజ్యం అంటే కేవలం తెల్లదొరలు వెళ్లిపోయి నల్లదొరలు అధికారంలోకి రావడం కాదు. కరెక్ట్. దేశంలోని ప్రతి పౌరుడు, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతకగలిగిన రోజే నిజమైన స్వరాజ్యం అని ఆయన నిర్వచించారు. ఇదంతా చూస్తుంటే ఒక పక్క సిద్ధాంతాలు, సామాజిక సంస్కరణలు, భావోద్వేగాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. కాని ఒకసారి మనం వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎలా అంటారు? అంటే ఉద్యమం మొదలై 1 సంవత్సరం గడిచిపోతుంది. ప్రారంభంలో వాగ్దానం చేసినట్లుగా సంవత్సరం లోపు స్వరాజ్యమనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అవును. అందరూ జైళ్లలో మగ్గుతున్నారు. విదేశీ వస్తువుల బహిష్కరణ బ్రిటిష్ వారి మీద ఆర్థికంగా కొంత ప్రభావం చూపినా వారి ప్రభుత్వాన్ని గద్దెదించేంత స్థాయిలో ఆకస్మిక మార్పును తేలేకపోయినట్లు అనిపిస్తుంది. నిజమేనండి. ఏ ఉద్యమంలోనైనా వాస్తవికతను ఎప్పటికప్పుడు అంచనా వేయడం ఒక గొప్ప నాయకుడి లక్షణం. గాంధీజీ ఈ వాస్తవాలను చాలా త్వరగా గ్రహించారు. కేవలం సహాయ నిరాకరణ, బహిష్కరణ కార్యక్రమాలు మాత్రమే ప్రభుత్వాన్ని పూర్తిగా కదిలించలేకపోవడం, ముఖ్య నాయకులు అరెస్టు కావడం చూసి ఆయన తన వ్యూహాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే అప్పటిదాకా చేసిన పద్ధతిని మార్చేశారంటారు? అవును. వ్యవస్థలతో సహకరించకపోవడం నుండి మరో అడుగు ముందుకు వేసి నేరుగా ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించే శాసనోల్లంఘన, అంటే సివిల్ డిసొబీడియన్స్ చేపట్టాలని ఆయన భావించారు. ఓహో, ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. పన్నులు కట్టకపోవడం లాంటి తీవ్రమైన నిర్ణయాలతో ఈ శాసనోల్లంఘనను గుజరాత్లోని బార్దోలి ప్రాంతంలో ప్రారంభించాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఇక్కడే ఉద్యమం ఒక కొత్త మలుపు తీసుకుంది. అంటే పోరాట వ్యూహం మారింది, పద్ధతి మారింది, కాని చేరుకోవలసిన లక్ష్యం మాత్రం మారలేదు. ఖచ్చితంగా.
ఈ చారిత్రక ఆధారాలన్నీ లోతుగా పరిశీలించిన తర్వాత మనకొక స్పష్టమైన చిత్రం కళ్ల ముందు మెదులుతోంది. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే కేవలం కొందరు నాయకులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం మాత్రమే కాదు. అవును. అది దేశంలో సొంత విద్యాసంస్థలకు పునాది వేసింది. చరకా ద్వారా ప్రతి ఇంటికి స్వయం సమృద్ధి అనే ఆర్థిక పాఠాన్ని నేర్పింది. అన్నిటికంటే ముఖ్యంగా శతాబ్దాలుగా ఉన్న కుల మతాల అడ్డుగోడలను బద్దలుకొట్టి సామాజిక ఐక్యతను నిర్మించింది. చాలా కరెక్ట్ పాయింట్ ఇది. సామాన్యుడి మనసులోంచి ప్రపంచాన్నే ఏలుతున్న బ్రిటిష్ సామ్రాజ్యం పట్ల ఉన్న ఆ భయాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేసింది. నిస్సందేహంగా అండి, దశాబ్దాలుగా నిద్రావస్థలో ఉన్న ఒక బానిస జాతిని మేల్కొల్పి వారిని తమ హక్కుల కోసం పోరాడే యోధులుగా మార్చిన బృహత్తర ఘట్టమిది. అవును. బీజం బలంగా నాటుకోవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం రాజకీయంగా వెంటనే స్వాతంత్ర్యం తీసుకురాకపోయినా అది నాటిన ఆత్మవిశ్వాసమనే బీజం భవిష్యత్తు స్వాతంత్ర్య పోరాటాలకు అసలైన ఇంధనంగా మారింది. పర్ఫెక్ట్గా సమరైజ్ చేశారు. ఇక ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణను ముగించే ముందు ఈ సోర్సెస్ ద్వారా మనకర్థమైన ఒక కొత్త కోణాన్ని, ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 1920లో మన దేశంలో మొదలైన ఈ సహాయ నిరాకరణ, అహింసాత్మక బహిష్కరణ అనే ఈ వినూత్నమైన పోరాట వ్యూహం ఆ తర్వాత దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా సాగిన ఎన్నో హక్కుల పోరాటాలకు ఎలా స్ఫూర్తినిచ్చిందో గమనించవచ్చు. అవును, అదొక గ్లోబల్ ఇన్స్పిరేషన్. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నడిపిన పౌర హక్కుల ఉద్యమం మొదలుకొని దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం వరకు ప్రతి అహింసాత్మక ఉద్యమానికి ఒక అంతర్జాతీయ బ్లూ ప్రింట్లా మన ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా మారిపోయిందో ఆలోచించండి. నిజమే. అంటే ఒక పెద్ద ఉద్యమం అనుకున్న టైంకి రిజల్ట్ ఇవ్వకపోయినా అది ఫెయిల్ అయినట్లా, లేక భవిష్యత్తు విజయాలకు ఒక బలమైన పునాదిగా మారినట్లా? ఒక దేశం తమ స్వేచ్ఛ కోసం చేసిన ప్రయోగం ప్రపంచానికి శాంతియుత పోరాట పాఠాలు నేర్పడం బహుశా చరిత్రలో ఒక అరుదైన అద్భుతం. దీని గురించి మరింతగా అన్వేషించండి. మళ్లీ మరొక అద్భుతమైన చారిత్రక ఘట్టంతో కలుద్దాం.